హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు సహచార మంత్రులతోటి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక దిశానిర్దేశం చేశారు. ఆయన చాలా క్లియర్ కట్గా ఇది పబ్లిక్ ఇచ్చినటువంటి మ్యాండేటరీ, మనం సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ మంత్రులుగా ఎంపికైనటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయితే కొన్ని పాటించాల్సి ఉంది అడ్మినిస్ట్రేషన్లో అనేటువంటి కొన్ని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఆ గైడెన్స్ ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రుల ఛాంబర్లో కానీ మంత్రుల దగ్గర కానీ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పిఎల్ కానీ పిఎస్లు కానీ లేదా ఓఎస్డీలు కానీ వీళ్ళు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నారు. సమాచారం ఏదైనా బయటికి పోతుంది అని అంటే అది ఖచ్చితంగా పిఏ ద్వారానో పిఎస్ ద్వారానో లేదా ఓఎస్డి ద్వారానో పోయేటువంటి అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి తెలుసు కాబట్టి కొత్తగా ఇప్పుడు మంత్రులుగా 17 మంది ఉన్నారు కొత్త వాళ్ళు. వాళ్ళలో ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళు 9 మంది మంత్రులుగా అయ్యారు. వాళ్ళకి సీక్రెసీ మెయింటైన్ చేయటం ఎలా అనేది కొంత తెలియకపోవచ్చు. ఎందుకంటే పిఏలు పిఎస్లు అలాగే ఓఎస్డీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సహజంగా ఈ మంత్రుల్లో వాళ్ళ ఇష్టానుసారం కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ కన్సర్న్లలో ఉండేటువంటి వాళ్ళని, లేదంటే వాళ్ళ మాట వినేటువంటి వాళ్ళని, లేదంటే వాళ్ళకి విధేయతగా ఉండేటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటూ ఉంటారు పిఎల్ కానీ లేదంటే ఓఎస్డీలు కానీ. కానీ ఇక్కడే కరెక్ట్గా కోవట్లు జోరపడతారు. జాగ్రత్త పడాల్సింది కూడా ఇక్కడే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు కూడా కొంతమంది ఓఎస్డీలు అలాగే పిఏలు పిఎస్లు సమాచారాన్ని లీక్ చేసేటువంటి వాళ్ళు. ఆ రోజున చంద్రబాబు నాయుడు సీఎం ఆఫీస్లో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కొంతమంది ఒక టీంను తయారు చేశారు. ఆ టీం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఆల్మోస్ట్ 2 years పాటు కనుక్కోలేకపోయారు. 2 years తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. అంతేకాదు సీఎం ఆఫీసులో నుంచి ఆపరేట్ చేసి జిల్లాల్లో ఉండేటువంటి కలెక్టరేట్లో కూడా వాళ్ళ మనుషులను పిఎల్ గాను ఓఎస్డీలు గాను పెట్టుకున్నారు. దాంతో అసలు పరిపాలన గాడి తప్పిపోయింది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. దాంతో అప్పుడు చంద్రబాబు నాయుడు అలర్ట్ అయిపోయి ఎవరైతే మొత్తం లాబింగ్ నడిపారో ఆ లాబింగ్ నడిపిన అతన్ని అసలు ఇప్పుడు కూడా లేకుండా చేయగలిగారు. కానీ డ్యామేజ్ జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. అందుకే ఇప్పుడు అలాంటి డ్యామేజ్ జరగకుండా ముందు నుంచే జాగ్రత్త పడుతూ ఉన్నారు. కోవట్లుగా జరగబడేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. 2019 నుంచి మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినటువంటి వాళ్ళని లేదా పిఎల్ కానీ పిఎస్లు కానీ లేదంటే ఓఎస్టీలు కానీ ప్రధానంగా సాక్షి పేపర్లో పనిచేసినటువంటి వాళ్ళని ఎక్కువ మందిని 80% తీసుకోవడం జరిగింది. వాళ్ళే పిఎలు, వాళ్ళకే శాలరీస్, వాళ్ళు సాక్షి పేపర్ పనిచేస్తుంటారు, పిఎల్గా వర్క్ చేస్తుంటారు, మంత్రుల ఛాంబర్లో ఉన్నారు. మంత్రుల పైన నిఘా కూడా పెట్టారు, స్పై పెట్టారు జగన్మోహన్ రెడ్డి మంత్రుల పైన వాళ్ళ సొంత టీం ద్వారా. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సేవాభావంతో ఉండేటువంటి వాళ్ళని, కరప్షన్కి దూరంగా ఉండేటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అందుకే ముందస్తుగా మంత్రులకి చేసినటువంటి సూచన ఏంటంటే మంత్రులు పిఎల్ని కానీ పిఎస్ని కానీ ఓఎస్ఎల్ని కానీ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి పిఎల్ కానీ పిఎస్లు కానీ లేదంటే పిఆర్ఓలు కానీ ఒక్కళ్ళు కూడా ఉండటానికి లేదు అనేది ఆయన ఇచ్చినటువంటి క్లియర్ కట్ డైరెక్షన్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా సరే సచివాలయం నుంచి మంత్రుల ఛాంబర్ల నుంచి సమాచారం లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జనరల్గా జీవోలు వచ్చినా లేదంటే ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం అవి ఎలాగూ పబ్లిక్ డొమైన్లో పెడతారు. అవి కాకుండా కొన్ని ప్రభుత్వపరమైనటువంటి అంశాలు కానీ లేదా రివ్యూ మీటింగుల్లో జరిగేటువంటి చర్చలు కానీ ఇవన్నీ బయటికి లీక్ అయితే కనుక కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంది, పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి క్లియర్ కట్ డైరెక్షన్స్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పిఎల్ని పిఎస్ని ఓఎస్డీల్ని మొత్తాన్ని తొలగించాలి, వాళ్ళు అసలు సచివాలయం వైపు రానివ్వకుండా చేయాలి అనేది మంత్రులకు ఇచ్చినటువంటి సూచన. ఆ తర్వాత రెండో సూచన ఏంటంటే అందరూ చదువుకున్న వాళ్ళు
డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఈ లెజిస్లేషన్ వ్యవహారాల మీద ఖచ్చితంగా మీకు ఒక ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ పెట్టిస్తాను. ఖచ్చితంగా మీరు లైబ్రరీకి వెళ్ళి, సచివాలయం లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీకి వెళ్ళి లెజిస్లేషన్ వ్యవహారాల మీద కమాండ్ తీసుకొచ్చుకోవాలి. హుందాతనంగా ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ప్రజాసేవకు మాత్రం అంకిత అయింది అనేటువంటి ఒక భావన కలిగించేలా వ్యవహరించాలి అనేటువంటి ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది మంత్రులకి. సో త్వరలో మంత్రులందరూ కూడా ఒక శిక్షణా తరగతులు లాంటివి పెట్టి ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీలో ఏ విధంగా ఉండాలి, అలాగే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి లక్ష్మణ రేఖ ఏదైతే ఉందో అది తప్పకుండా ఎలా వ్యవహరించుకోవాలి, వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. సో ఆ ట్రైనింగ్ కూడా త్వరలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. పోర్ట్ఫోలియోలు కేటాయించిన తర్వాత, ఇప్పటివరకు పోర్ట్ఫోలియోలు ఇంకా ఫైనల్ చేయలేదు కాబట్టి పోర్ట్ఫోలియోలు ఫైనల్ చేసిన తర్వాత ఈ మొత్తం శిక్షణా కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశం ఉంది. పోర్ట్ఫోలియోలు కేటాయించక ముందే ఇప్పుడున్నటువంటి పిఎల్ని కానీ, పిఎస్ఎల్ని కానీ, ఓఎస్టీలు కానీ తొలగించాలి అనేటువంటి ఒక ఆదేశం అయితే చంద్రబాబు నాయుడు నుంచి చాలా క్లియర్గా వెళ్ళింది. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ ప్రసాద్ ఇప్పుడు పిఎల్ని కానీ, పిఎస్ఎల్ని కానీ, వాళ్ళందరినీ ఓఎస్డీలు కానీ తొలగించేటువంటి ఒక ఆర్డర్ కూడా వేశారని తెలుస్తుంది. సో ఛాంబర్లోకి అడుగుపెట్టే టైంకి మంత్రుల ఛాంబర్లో పాత వాళ్ళు ఎవరు ఉండటానికి లేదు. పాత వాళ్ళు ఉంటే కనుక గోతులు తీసినట్టే. వాళ్ళు గోతులు తీస్తారు, తాడేపల్లికి లీక్స్ ఇస్తారు. అందులో మీడియా కూడా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి సొంత మీడియా, సాక్షి మీడియా, కూలి మీడియా, రోత మీడియాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటికి లీక్స్ చేసి రకరకాలుగా గాసిప్స్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిఎల్ తోటి, పిఎస్ఎల్ తోటి, ఓఎస్డీలతోటి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాదాపుగా సచివాలయంలో సాక్షికి సంబంధించినటువంటి సిబ్బంది, సాక్షి మీడియాకి సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు బయటికి పంపించి వాళ్ళని క్లీన్ చేసేసి సచివాలయంలో ఫ్రెష్ బ్యాచ్ని, పిఆర్ఓల్ని, పిఎస్ని, ఓఎస్డీలుగా తీసుకోవాలి అనేది క్లియర్ కట్ డైరెక్షన్. దానికి కూడా స్క్రూటినీ చేసి తీసుకోవాలి అనేటువంటి ఒక ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని మినిస్టర్లు కనుక తీసుకుంటే కొత్త వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళను, లేదంటే బంధువులను, లేదంటే స్నేహితుల పిల్లలను కనుక తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో దీనికి సంబంధించి ఒక స్క్రూటినీ చేసిన తర్వాతనే ఓఎస్డీలు కానీ, పిఎస్లు కానీ, అలాగే పిఎల్ కానీ అపాయింట్మెంట్ ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే డే 1 నుంచే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా మంత్రులకు జాగ్రత్తలు చెప్పారు. ఆయన గురువారం రోజు సాయంత్రం 4:30కి సచివాలయానికి వస్తారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత ఆయన నేరుగా సచివాలయానికి వచ్చి సచివాలయంలో 4 ఫైల్స్ మీద సంతకం పెట్టబోతున్నారు. ఆ తర్వాత మంత్రులకు పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించబోతున్నారు. ఈ లోపుగానే ప్రక్షాళన జరగాలి, పిఎలు, పిఎస్లు, అలాగే ఓఎస్డీలది అనేది ఆయన డైరెక్షన్. ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో కొత్తగా వీళ్ళని ఎలా ఎంపిక చేస్తారు, ఎలా ఎంపిక చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు.